దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను ప్రియా దేవుని బిడ్డలారా వాటిని ఖండిస్తూ వాటి విషయమై క్రైస్తవ లోకాన్ని అప్రమత్తము చేసేటటువంటి ప్రయత్నం యొక్క అంశ సందేశాల ద్వారా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ఇంతకీ ఏమిటా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవుడు సంపూర్ణ సేవకుని సేవను ఆయన ఆమోదిస్తాడా, లేక ఉద్యోగము చేసుకుంటూ దేవుని యొక్క సేవను చేసే సేవకుని యొక్క సేవను ఆయన ఆమోదిస్తాడా లేక అంగీకరిస్తాడా? ఈ విషయాల మీదే ఎన్నెన్నో విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎటువంటి సేవకుని యొక్క సంఘములో మనం సభ్యులుగా ఉంటే ఇహ సంబంధమైన దీవెనలు దేవుని ద్వారా మనం పొందుతాం, పరసంబంధమైనటువంటి దేవుని శాశ్వత ఆశీర్వాదాలకు మనం వారసులము కాగలము. ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దయతో కొత్తగా మా ఛానల్ని ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే దయతో మా ఈ ఆరాధనని కూడా వీక్షిస్తూ ఈ ఆరాధన సందేశాలు కూడా మీరు వింటూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ మా ఈ ఆరాధన తద్వారా ప్రభు యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ సమయంలో ఈ ఆరాధన ఈ ప్రారంభ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహురతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా మా ఈ ఆరాధనని మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమందో ఆత్మీయులు ప్రభువా అయా ఇగునైనా మా ఈ ఆరాధన ప్రభువా వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్నటువంటి సందేశాలను వీక్షిస్తూ ప్రభువా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నటువంటి ప్రియులందరినీ నూరొత్తులుగా మీరు ఆశీర్వదించండి, నూరొత్తులుగా మీరు దీవించండి. ప్రభువా ఈ ఆరాధన ద్వారా చెప్పబడుతున్న సందేశాల ద్వారా వారి విశ్వాసములో బలపడుతున్నామని, నీ కొరకు నమ్మకంగా వారు బ్రతుకుతున్నామని, తద్వారా ఇగో ఈ ఆరాధనలు మా ఆధ్యాత్మిక జీవితాలకు మా కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నిన్ను గణపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కూడా ఆయా క్రైస్తవ లోకానికి అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మీరు గణపరచాలని మహిమపరచాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు
తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలు బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో మహోన్నతుడైన దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తూ మరి ఈ వారమంతా కూడా మనల్ని పోషించిన దేవునికి, ఈ వారమంతా మన ఆరోగ్యాలను దీవించిన దేవునికి, ఈ వారమంతా మన ఆయుస్సులను పొడిగించినటువంటి దేవునికి, ఈ వారమంతా కూడా మన అక్కరాల అవసరతలు తీర్చి మనం మొరపెట్టగా మన మొరకు వెంటనే జవాబిచ్చినటువంటి దేవునికి నిండు హృదయంతో మనమందరం కూడా ఈ ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మన ప్రాణమునకు నెమ్మది, మన యొక్క తలంపులకు సమాధానం, మన గృహాలలో మరి తన యొక్క సంతోషాన్ని కలుగు చేసి తన కృపలో ఈ వారమంతా మనల్ని నడిపించి మరణము నుండి మన ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదాలను మరి కాపాడినటువంటి దేవునికి నిండు హృదయముతో ఈ ఆరాధనలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా మేడల కృప చూపిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నాతో పాటు కలిసి నీ నామాన్ని హెచ్చిస్తున్నా మా ప్రియులందరిపై నిండారిన మీ దీవెనలు దిగనమని వేడుకొనిచ్చు ఉన్నాం. మేము చేయబోతున్న ఈ ఆరాధనని మీరు స్వీకరించండి. మహోన్నతుడా మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాకని ఈ ఆరాధనలో నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నీవు స్తుతులకు పాత్రుడవు, యోగ్యుడవు, అర్హుడవు నాయన. ప్రభువా, మీ క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యకరమైన స్థితిని, ఆయుస్సును మేము అనుభవిస్తున్నాం. అది నీ యొక్క కృప, నీ దయ, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. చేయబడినటువంటి స్తుతి ఆరాధన స్వీకరించమని ఆరాధించిన బిడ్డలను నూరత్తులుగా మీ ఆశీర్వాదాలతో దర్శించినందుకు
మీకు నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తున్నాయన. ప్రభువా, ఇగో జరగబోతున్నటువంటి వాక్య పరిచర్యలో కూడా మహోన్నతుడా మీరుండి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి తద్వారా అయా ఇగో నీ బిడ్డలను ప్రభువా దర్శించి నీ బిడ్డలకు కావాల్సిన వారి ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన సందేశాన్ని నీ వాక్యములోంచి వారికి మీరు దయచేయమని ప్రభువా, నీ మాటలు వారి జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని చేయబడిన స్తుతి ఆరాధన మరొకసారి మీ పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో ఈ విధముగా దేవునితో మనం సహవాసము చేయడానికి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఈ విధంగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి, దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి మరొకసారి మనం అందరము కూడా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం చెప్తూ ఉంది, మరి 6 దినాలు మరి మనం కష్టపడి మరి 7వ దినం ఆయనతో మన సహవాసము చేయడానికి, ఆయన సన్నిధిలో ఆయన చేసిన ఉపకారాలు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు మనకి మరి ఈ రకమైనటువంటి ఈ సహవాసాన్ని, ఈ సన్నిధిని, ప్రభు దినాన్ని, మరి పరిశుద్ధ దినాన్ని, ఈ పునరుద్ధాన దినాన్ని, ప్రభు మృత్యుంజయుడు తిరిగి లేచినటువంటి ఈ ఆదివారపు ఈ దినాన్ని ప్రభు మనకి ఈ రూపంలో ఆయన గణపరచడానికి ఇస్తున్న కృపను బట్టి మరొకసారి మనం ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులార, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మోసం చేసేవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు, మనుషుల మాటలు యథార్థమైనవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, వీరు క్రీస్తును కలిగిన క్రైస్తవులు, వీరు వాక్యము ఎరిగినవారు, దైవజ్ఞానాన్ని కలిగిన వారు, వీరి మాటలో నమ్మొచ్చు అని కొన్ని సందర్భాలు అనుకుంటాం. క్రైస్తవుల్లో కూడా కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వేషధారణ క్రైస్తవులు ఉన్నారు, భక్తి లేని క్రైస్తవులు ఉన్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా చలామణి అవుతున్న క్రైస్తవులు ఉన్నారు. అలాంటి వారి యొక్క మాటలు నమ్మదగినవి కావు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఏ మాటలు నమ్మదగినవి అంటే దేవుని మాటలు నమ్మదగినవి, ఆయన మాటలు యథార్థమైనవి. ఆయన మాటలను విశ్వసించిన వాడు కలవరపడడు, ఆందోళన చెందడు, మానసిక నెమ్మదిని పొందుతూ విశ్వాసములో బలపడుతూ తద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుండి మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాటలు మనల్ని స్వస్థపరిచేవి, దేవుని మాటలు మానసిక ప్రశాంతతనిచ్చేవి, దేవుని మాటలు తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, దేవుని మాటలు ఆయన రాకడ కొరకై మనల్ని సిద్ధపరిచేవి, దేవుని మాటలు ఏమండి ఆత్మీయ బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి మాటల కొరకు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. సమయంలో ఉత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్మించున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారా. మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా
భారభరితమైనటువంటి హృదయంతో వాక్య కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మరొకసారి మీ నిమిత్తమై మరి పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశపు ఈ పేరులోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ సువార్త వచ్చిన భాగాన్ని మనం తీసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సువార్త వచ్చిన భాగాన్ని చదివి ఈ అంశ ధ్యానంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మాటలు మరి యేసుప్రభు యొక్క సేవా పిలుపును అందుకొని సంపూర్ణముగా ఆయన సేవను చేయడానికి, ఆయనతో కలిసి సేవను చేయడానికి వచ్చిన వారికి చెప్పిన, ఆయన శిష్యులకు చెప్పినటువంటి మరి సేవా సంబంధమైనటువంటి ఆ ఒక పిలుపుకు సంబంధించినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేయుటకు వచ్చినటువంటి మరి ఆయన శిష్యులకు మరి చెప్పడమే కాకుండా నేడు మరి ఆయన పరిచర్యకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సేవకులైన వారికి మాటలు వర్తిస్తాయని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అదే విధముగా ఆయన పరిచర్య చేయడానికి సమర్పించుకున్న వారు కావచ్చు, లేక ఆయన పరిచర్య చేయడానికి సమర్పించబడిన వారు అవ్వచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. వారందరికీ కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 సువార్త వచ్చిన భాగంలోని ఈ మాటలు వర్తిస్తాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలి తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు వృత్తి అంటే ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని మరి యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటల యొక్క అర్థము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక యేసుప్రభు వారు ఈ యొక్క మరి సువార్త వచ్చిన ఈ భాగంలో ఆయన ఏమంటూ ఉన్నారంటే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అయితే ఒకవేళ మరి ఆ దేవుని యొక్క సేవను చేద్దాము అనేటటువంటి సమర్పణ నీలో కలిగితే, సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి నువ్వు సేవ చేయగలిగితే దేవుని శక్తి నీకు తెలియపరచబడుతుంది, దేవుని గొప్పతనం నీకు తెలియపరచబడుతుంది, దేవుని కార్యాలను ప్రత్యక్షంగా నువ్వు చూడగలవు. దేవుడు ఉన్నాడనే ఒక గొప్ప నమ్మికతో కూడినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన కూడా అద్భుతాలు చేసి నీ విశ్వాసాన్ని ఆయన స్థిరపరచుకుంటాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉద్యోగము చేసుకుంటూ పరిచర్య చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక ఆధారమైనది, మరి దాని మీద మరి ఆధారపడుతూ ఉంటారు. దేవుని మీద ఆధారపడేది అతి తక్కువగా ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఉద్యోగాన్ని చేస్తూ దేవుని సేవకి న్యాయం చేయగలమా అంటే ఉద్యోగాన్ని చేస్తూ దేవుని సేవకి న్యాయం చేయలేం. ఎందుకంటే కొన్ని సందర్భంలో ఉద్యోగ ఆ ఒక ప్రాంతాలలో అక్కడ ఉన్న మనుషుల మధ్య వాళ్ళతో పాటు కొన్ని విషయాలతో రాజీ పడాలి, కొన్ని విషయాలతో ఏకీభవించాలి. అంతేకాదు కొన్ని విషయాలలో వాళ్ళలాగా మనం కూడా ప్రవర్తించవలసిన పరిస్థితి. అవసరమైతే ఎందుకు లేటుగా వచ్చామంటే అబద్ధం ఆడాలి, ఏదో సాకు చెప్పాలి. ఒక దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఒక సంఘాన్ని నడిపించేటటువంటి ఒక దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగము చేస్తే అక్కడ లోక సంబంధించినటువంటి అధికారుల దగ్గర కొన్ని సందర్భాల్లో తలదించుకునే పరిస్థితులు ఉంటాయి, అబద్ధాలు చెప్పవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఎప్పుడైతే ఉద్యోగాన్ని చేస్తూ సేవ చేస్తూ ఉంటారో
మరి ఆ ఉద్యోగస్తుని యొక్క కుటుంబీకులు అంటే భార్య కానీ పిల్లలు కానీ వారు లోకాశలు కలిగి ఉంటారు. ఎందుకంటే తండ్రి సంపాదిస్తున్నాడు కనుక వారు లోకాశలు కలిగి ఉంటారు. వారిలో సరైన విశ్వాసం ఉండదు, మోకాల ప్రార్థన ఉండదు. ఏమండి వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే బ్రతుకులు వారిలో ఉండవు. ఏమండి సంఘానికి వారు మాదిరిగా కూడా లేని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. వారిలో కూడా ఒక రకమైన అహంకారము, గర్వము, ఎదుటివారి ఎడల సరైనటువంటి గౌరవభావము లేని స్థితి. కారణం ఏంటంటే తండ్రి ఒకవైపు సంపాదిస్తున్నాడు, ధనం అనేది తెస్తూ ఉన్నాడు కనుక ఏమండి వారి మాటలన్నీ వేరుగా ఉంటూ ఉంటాయి. అదే కేవలం దేవుని సేవ మీద ఆధారపడి విశ్వాసంతో పరిచర్య చేస్తే ప్రియా దేని బిడ్డారా ఏమండి అప్పుడు దేవుడు ఇస్తాడు కనుక ఆ ఆత్మీయత వేరు, ఆ మాట వేరు, ఆ జీవిత విధానం వేరు, ఆ గృహాలలో ఉన్నటువంటి ఏమండి పరిస్థితులు వేరు. ఆ గృహాలలో దేవుని యొక్క వాక్య ఏమండి వాతావరణం అలుముకొని వారి జీవితాల్లో దేవుని వాక్యం, దేవుని యొక్క గుణలక్షణాలు చూసే వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ప్రభు ఏమంటున్నారంటే ఇగో నీ ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం చేయి. ఉద్యోగము చేస్తూ ఒక సంఘములో నీవు విశ్వాసిగా ఉంటూ ఆ సేవకునికి మేలుకరంగా, సాకారంగా, ప్రోత్సాహకరంగా ఉంటూ ఆ సేవకుని పరిచర్యలో మరి ఆ సేవకునికి నేనిచ్చే తలంపులోంచి మరి ఆ సేవకుడు నీకు తెలియపరిచినప్పుడు అప్పుడు నువ్వు సాక్షిగా వాడబడాలని చెప్తే సాక్షిగా వాడబడు, సువార్త చెప్పాలంటే సువార్త చెప్పు. ఈ విధంగా దేవుడు తన సేవకుని ద్వారా చెప్పే రీతిలో అలాగే ఆత్మీయతలో ముందుకు వెళ్తూ నమ్మకంగా ఉండాలి. లేదు నేను సంపూర్ణంగా దేవుని సేవే చేస్తానంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. ఏమండి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఉద్యోగ సంబంధించిన ఆలోచనకు చోటు ఇవ్వకుండా ఏ రకమైనటువంటి సైడ్ ఇన్కమ్ ఏమండి ఆ సైడ్ ఇన్కమ్కి చోటు ఇవ్వకుండా కేవలము ఏమండి సువార్త ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మల ద్వారా పోషించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గనుక సంపూర్ణ సేవ చేయాలని ప్రభు నీ యొద్ద నుండి కోరుతూ ఉన్నాడు. అదే సమయంలో విశ్వాసముతో నీవు ఆయన మీద ఆధారపడి సేవ చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. గనుక యేసు ప్రభు ఆయన్ని పిలిచినటువంటి శిష్యులకు సంపూర్ణ సేవా పిలుపునాయన ఇచ్చారు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. శిష్యులు కూడా యేసు ప్రభు వారితో కలిసి ఆయన వలె సంపూర్ణ సేవను చేశారు. దానికి ముందు వారు జాలరులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏమండి వారు వృత్తులు విడిచి యేసుని వెంబడించినట్లు ప్రభు కూడా అంటూ ఉంటారు కదా. ఏమంటారంటే ఇగో మీరు వలలు విడిచి రండి అని ప్రభు చెప్పినట్లు అలాంటి పిలిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి దీని విషయంలో ఏమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుందండి. ఒకరు ఎలా చేసుకోవచ్చు, ఒకరు అలా చేసుకోవచ్చు అని బైబిల్లోంచే ఎగ్జాంపుల్ ఉదాహరణలు చెప్పి మనం సమర్థించుకునేటటువంటి ఆ ఒక జీవితం అది వాక్య విరుద్ధమైనది, అది దేవునికి విరుద్ధమైనటువంటి పరిచర్యను కూడా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుకనే ప్రియా దేవుని బిడ్డారా మరి యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ ఈ మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగంలోంచి మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎటువంటి మరి ప్రభు సేవకుని యొక్క సేవను దేవుడు అంగీకరిస్తాడో అది తెలియపరిచే ఆ ప్రయత్నంలోనే ఈ విషయాలన్నీ బహువివరంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 16 వరకు అక్కడ రాయబడిన వాక్య వచనాలు ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వివరించుకుంటూ రావడం జరిగింది. మరొకసారి అదే ఆ ఒక మూలవాక్య సువార్త వచ్చిన ఆ భాగాలు వాటిని కూడా నేను చదివి వినిపిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16 గత వారం మనం చదువుకున్నటువంటి ఆ సువార్త వచ్చిన భాగాలు. ప్రియా దేవుని బిడ్డలారా వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పుచు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ ప్రవక్తల విషయమై శిష్యులను జాగ్రత్త పరచుచు చెప్పినటువంటి సందర్భంగా మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇది అబద్ధ ప్రవక్తల విషయమై శిష్యులను జాగ్రత్త పరిచేటటువంటి విషయానికి సంబంధించిన సందర్భం అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నేడు దినాల్లో చాలామంది ఏమండి అబద్ధ ప్రవక్తల ఆ మార్గాలనే ఎంచుకుంటూ ఆ అబద్ధ ప్రవక్తల వలె కొంతమంది విశ్వాసుల ముసుగుల్లో ఆత్మీయత అనేటటువంటి ముసుగుల్లో సంఘాల్లోనికి కొంతమంది ప్రవేశిస్తూ వారు ఏ రకమైనటువంటి రీతిలో ఏమండి సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని, సంపూర్ణ సేవకురాల యొక్క స్థానాన్ని ఆక్రమించి ఏమండి వారి మీద లేనిపోని ఏమండి మరి అబద్ధాలు చెప్పుతూ నిందలు మోపుతూ విషప్రచారం చేస్తూ ఏమండి మరి కొంతమంది ఆ ఒక సేవను మెల్లిగా ఆకర్షించి అక్కడ ఉన్నవారిని మరలా విడగొట్టి ఏమండి వీరొక సంఘాన్ని ఏర్పరచుకొని ఒకవైపు ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇంకొక వైపు ఈ సంపూర్ణ సేవకుని యొక్క కష్టాన్ని అనుభవించేటటువంటి దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాళ్ళు
ఏమండి మరి ఎంతోమంది ఈ ఉద్యోగస్తులైన పాస్టర్లని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకునికి సంబంధించిన ఏ ఆత్మని కూడా మనం ముట్టకూడదు. సంపూర్ణ సేవకునికి సంబంధించిన ఆ ఆత్మలకు సంబంధించినటువంటి కానుకలు మనం పుచ్చుకోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక కష్టాన్ని ఏమండి మనం దోచుకునే పని అది చాలా శాపం అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. చాలామంది ఉద్యోగస్తులుగా ఉంటూ సంపూర్ణ సేవకుల యొక్క సంఘాలను ఏమండి రకరకాలుగా ఆక్రమించుకుంటూ ఉన్నారు. రకరకాలుగా ఆకర్షించుకొని వారిని సంఘాల్లోనికి పిలుచుకొని సభ్యులుగా చేర్చుకొని వారు కూడా మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మరి ప్రభు యొక్క సంపూర్ణ సేవకులు బోధించే పులిపేట్ల మీదకు వచ్చి ఏమండి ప్రసంగాలు చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది వారి కుటుంబాలకి కూడా శాపమని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఏమండి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించగలిగిన సేవకుడు సంపూర్ణ సేవకుడై ఉండాలి. దేవుని మీద ఆధారపడి బ్రతికే సేవకుడై ఉండాలి. సంపూర్ణముగా ఆయన పిలుపుకు లోబడి ఏమండి వాక్యానుసారమైనటువంటి రీతిలో ఏమండి తన సమయం అంతా దేవుని పనిలో ఉపయోగించే సేవకుడై ఉండాలి. ఇది యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన చేసిన పరిచర్య సంపూర్ణ సేవా పరిచర్య చేశారు తప్ప యేసు ప్రభువారు ఉద్యోగం చేసుకుంటూ ఆయన పరిచర్య చేయలేదు అని ప్రభు సేవకుని నేను తెలియపరుస్తున్నాను. సేవ అనేది విశ్వాసముతో చేయాలి. సేవ అనేది దేవుని మీద ఆధారపడి చేయాలి. సేవ అనేది దేవునికి సంపూర్ణంగా లోబడి సేవ చేయాలి. ఏమండి సేవ అనేది సంపూర్ణ సమర్పణకు ఏమండి మరి సంబంధించినదై ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గొర్రె చర్మము అంటే ఏటో దానికి సంబంధించిన ఎన్నో విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఈ యొక్క ఆరాధనలో మరికొన్ని విషయాలు కొంత వివరముగా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రె చర్మములు వేసుకొని క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించు క్రూరమైన తోడేలు లాంటి క్రీస్తుకు సంబంధించిన వారిగానే ప్రియా దేవుని బిడ్డలారా వారు ఉన్నట్టు కనబడుతూ క్రీస్తుకు ఆయన యొక్క మాటలకు విరోధముగా పనిచేయవారినై ఉన్నారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకున్న వారై ఉండి ప్రియా దేవుని బిడ్డలారా దొంగ అపోస్తులులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీటి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినట్లు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినటువంటి ఏమండి ఈ వాక్యవచనాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అపోస్తులుల వేషము ధరించుకును దొంగ అపోస్తులులను మోసగాండ్రగు పనివారును అని చెబుతూ సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాని యొక్క పరిచారకులను కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకుంటూ ఉన్నారు. ఇది గొప్ప విషయమేమి కాదు. ఎందుకంటే వారిని నడిపించేవాడే మరి మోసపూరితమైనటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ మరి పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ఆ ఒక సాతానుకు సంబంధించిన ఆ ఒక నీతి పరిచారకులుగా కనబడుతున్నట్లు ఏమండి మరి ఆ ఒక వాని యొక్క సంబంధించినటువంటి విధానాల్లో ఏమండి పనిచేసేటటువంటి వారి విషయమై అంటే సాతాను సంబంధించిన విధానాల్లో పనిచేసే వారి విషయమై కొరింథీ సంఘాన్ని జాగ్రత్త పరుస్తున్నట్లు అప్రమత్తం చేస్తున్నట్లు ఏమండి వారికి సంబంధించిన కొన్ని గుర్తులు మరి ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలను కొంత వివరముగా మీకు అర్థమవడానికి తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ విషయాలు మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మరి మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఉద్యోగము ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు అపోస్తుల వేషము ధరించుకొను దొంగ అపోస్తులులను ఏమండి ఈ విషయాలు గమనించండి. అంటే చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు ఏం చేస్తుంటారు పరిచర్యను చేస్తూ ఉంటారు. యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు 12 మంది అపోస్తులు ఉన్నారు కదండి. వారి వలె క్రీస్తును వెంబడిస్తున్న వారిగానే వీరు కూడా మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తు మమ్మల్ని పిలిచాడు అని ఏమండి ఆ ఒక ఆత్మ సంబంధమైనటువంటి బోధకులుగా కనబడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మాటలు వారి విధానాలు కూడా అలాగా వారు చూపించుకుంటూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా
మరి వారి విషయమే దేవుని వాక్యం చెప్తుంది, దొంగ అపోస్తులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఆనాడు వెంబడించినటువంటి శిష్యులైనటువంటి ఆ ఒక 12 మంది అపోస్తులులాగే వీరు కూడా కనబడుతూ ఉంటారు. వారిలాంటి మాటలే వీరు కూడా మాట్లాడుతూ వారిలాంటి ఆ అభిషేకం కలిగిన వారిగా మమ్మల్ని దేవుడు పిలిచాడు, మేము ఆయన్ని వెంబడిస్తున్నాం, ఆయన చిత్త ప్రకారంగా మేము పరిచర్యను చేస్తూ ఉన్నాం, దేవుడు ఆయన పని కొరకు మమ్మల్ని దర్శనమిచ్చి ఆయన పిలిచాడు అన్నట్టుగా కొంతమందిని ఏం చేస్తారంటే నమ్మిస్తూ ఉంటారు. వారి యొక్క మాట ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా, వారి పనుల ద్వారా. నిజానికి అట్టి స్థితి వారిలో ఉండదు. కనుకనే వారిని ఏమన్నారంటే దొంగ అపోస్తులని అన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారు ఖచ్చితంగా ప్రభువుని వెంబడించారు, అన్నీ విడిచి వెంబడించారు, ప్రభు బోధల ప్రకారంగా నడిచారు, ప్రభు చిత్తాన్ని చేశారు. ప్రభు కొరకు చివరికి వారు హతసాక్షులైపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రభు కొరకు విడిచిపెట్టవలసిన వాటిని కూడా విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లు, ప్రభు ఏది చెప్పితే అది వారు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వారు నిజమైన అపోస్తులు, వారు ఖచ్చితమైన అపోస్తులు, వారు వాక్యానుసారమైనటువంటి అపోస్తులు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వారికి పరలోకములు ఇవ్వబడిన స్థానాలు వేరు, భూమి మీద వారిని మరి దేవుడు ఘనపరిచినటువంటి సందర్భాలు దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. పరిశుద్ధమైన గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా వారికి సంబంధించిన ఎన్నెన్నో మరి విషయాలను కూడా మనం చూస్తూ ఉంటాం. వారి పేరుల్లో కొన్ని గ్రంథాలు మరి బైబిల్ గ్రంథంలో ఉండుటను కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంతగా వారిని ఘనపరిచారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతమంది మేము కూడా మరి అపోస్తులమే కొంతమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అపోస్తులుడు అని ముందుని పెట్టుకుంటూ ఉంటారండి. మరి ఇంటి పేరు కన్నా ముందు అపోస్తులు అనేటటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వారిని ఏమన్నారంటే కొంతమంది మరి ఆ ఖచ్చితమైనటువంటి ఆ ఒక పిలువబడిన వారిగా ఉన్నారు, పంపబడిన వారిగా ఉన్నారు. ఆ ఒక పేరుకు తగ్గట్ట అర్థం వారి జీవితాలు నెరవేర్చిన వారు కొంతమంది ఉన్నారు. మరికొందరు అలా కాదు, దొంగ అపోస్తులుగా పిలుపు ఉండదు, దేవుని పని చేయరు. మరి అపోస్తుల బోధ ఉండదు, అపోస్తుల అభిషేకం ఉండదు, అపోస్తుల వలె సంపూర్ణ ఆ ఒక దేవుని పిలుపుకు లోబడేటటువంటి అనుభవం కూడా ఉండదు. ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు పరిచర్య. మరి ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసే సేవకుడు అపోస్తులుడని పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు. కానీ కొంతమంది మూర్ఖులకి మనం చెప్పలేం, కొంతమంది అజ్ఞానులకు మనం చెప్పలేం, వాక్య పరిజ్ఞానం లేని వారి కొంతమందికి మనం చెప్పలేం. కనుక వారు ఏం చేస్తారంటే అపోస్తులని పేరు పెట్టుకొని చలామణి అవుతూ ఉంటారు. కొంతమంది తెలియలేని వాళ్ళు ఆ ఒక అపోస్తులనే ఆ ఒక పదం ఉండేటప్పటికీ వారిని గొప్పగా చూస్తూ ఉంటారండి, ఉన్నతంగా చూస్తూ ఉంటారు, గొప్ప దైవ సంబంధమైనటువంటి వారిగా, ఆధ్యాత్మిక సంబంధమైన వారిగా చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఎన్ని తప్పుడు బోధలు చేసినా ఆ బోధలను వినేటటువంటి వారు కొంతమంది లేకపోలేదు. ఇటువంటి మరి ఆ ఒక నమ్మేటటువంటి ఆ ఒక అజ్ఞానంగా నమ్మేటటువంటి, గుడ్డితనంగా నమ్మేటటువంటి స్థితిలోంచి విశ్వాసులు బయటికి రావాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక నిజమైనటువంటి అపోస్తుల యొక్క అనుభవాలు ఏమీ కూడా ఈ దొంగ అపోస్తుల దగ్గర ఉండదు. కనుకనే వీరిని ఏమన్నారంటే దొంగ అపోస్తులని అన్నారు. ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు వ్రాసి తెలియపరుస్తూ, మరి అందరూ అపోస్తులని నమ్మొద్దు, దొంగ అపోస్తులు వేషము వేసుకున్న వారు కూడా ఉన్నారు, కొంత జాగ్రత్తగా మీరు ఉండండి అని వారిని జాగ్రత్త పరిచి వారి విశ్వాసాన్ని కాపాడే ప్రయత్నాన్ని పత్రికల ద్వారా పౌలు గారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరికొంత ఇంకా మీకు వివరంగా తెలియపరచడానికి మరికొన్ని విషయాలు నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి నిజమైనటువంటి అపోస్తుల వలె ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పిలుపుకు సంపూర్ణముగా లోబడి ఆయన సేవను ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో మోకాళ్ళ అనుభవంతో ప్రియా దేవుని బిడ్డలారా చేసే సంపూర్ణ సేవకులు కాదు ఎవరు ఈ దొంగ అపోస్తులు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే పౌలు గారు ఏమన్నారంటే మరి ఆ దొంగ అపోస్తులు ఉన్నారు, వారు మన మధ్య ఉన్నారు, మనలోంచే వారు బయలుదేరుతూ ఉన్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ లోకాన్ని, ఆనాటి క్రైస్తవ విశ్వాసులను, పరిశుద్ధ విశ్వాసులను జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తున్నాం. ఆనాడే కాదు, ఈ కడవర దినాల్లో కూడా
ఏమండి మరి సందేశాల ద్వారా దేవుడు మిమ్మల్ని మీ విశ్వాసాన్ని కాపాడడానికి మరి ఈ అంశ సందేశాల ద్వారా ప్రభు ఈ ఆరాధన ద్వారా మరి మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకొని ఈ దొంగ అపోస్తులు ఏమండి నీతి పరిచారకులుగా అగపరుచుకునే ఉద్యోగస్తులు, అంటే ఉద్యోగం చేస్తూ సంఘాలను నడిపించే ఆ సేవకుల యొక్క సంఘాల్లోంచి సంపూర్ణ సేవకుల యొక్క సంఘాల్లోనికి రండి. విశ్వాసముతో దేవుని మీదే ఆధారపడి సేవ చేసేటటువంటి సేవకుల సంఘాల్లో, వాక్యానుసారముగా సంఘాన్ని నడిపించే సేవకుల సంఘాల్లో విశ్వాసులుగా మీరు ఉండండి. ఆ ఒక సేవకులకు పోషకులుగా ఉండండి. ఆ పరిచర్య పురోభివృద్ధిలో ఉండండి. గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుతారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యొక్క దొంగ అపోస్తులకు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే, సాతాను లాంటి మోసపూరితమైనటువంటి ఆత్మీయత వీరిలో ఉంటూ ఉంటుంది. ఎవరిలో? దొంగ అపోస్తుల్లో. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారిలో ఇంకేముంటుందంటే, అందు గురించే పౌలు గారు ఏమంటున్నారంటే, మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అని. ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను కనుసందలలో ఏమండి సాతానుతో కలిసి ఏమండి సాతానుని వెంబడిస్తూ సాతాను యొక్క డైరెక్షన్లో, సాతాను యొక్క ఆలోచనలు సలహాలలో ఏమండి పరిచర్య చేసే దొంగ అపోస్తులు ప్రియా దేవుని బిడ్డలారా, మోసగాండ్రగు పనివారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వెలుగుదూత వేషము, సాతాను ఆల్రెడీ వెలుగుదూత వేషం వేసుకొని వాడు అనేకులు మోసపరుస్తూ ఉన్నాడు. ఏమండి మరి ఆ వాని వలె వీరు కూడా ఏం చేస్తారంటే వెలుగుదూత ఏమండి అంతా వాక్య సంబంధమైన వారిగా, ఆధ్యాత్మిక సంబంధమైన వారిగా కనపరుచుకుంటూ ఏమండి అనేకులను మోసం చేస్తూ ఉంటారు. అనేకులను విశ్వాసం నుండి విశ్వాస భ్రష్టులుగా మారుస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నీతి పరిచారకులుగా, అంటే నీతి కలిగి ప్రవర్తిస్తున్నట్టుగా వారు నటిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని మరికొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏమండి మరి యొక్క దొంగ అపోస్తుల్ని కానీ, మోసగాండ్రగు ఈ పనివారిని కానీ, నీతి పరిచారకులుగా పనిచేసేటటువంటి వీరిని నడిపించేవాడు ఎవరు అంటే ఏమండి మోసగాడు అయినటువంటి సాతాను అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి సాతాను వీడు అబద్ధికుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీడు దేవుని యొక్క శాశ్వత విరోధని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. ఏమండి వీని యొక్క డైరెక్షన్లో పనిచేసే ఆ ఒక సంఘాలలో మన విశ్వాసులుగా ఉండి మనం బోధలు విన్నామా? ఏమండి వాడు ఏ ఒక నరకంలో వేయబడ్డానికి దేవుడు నరకాన్ని సిద్ధపరిచారో, వానికి సంబంధించిన వారు ఏ నరక శిక్ష అనుభవించడానికి నరకాన్ని ప్రభు సిద్ధపరిచారో, వీరికి సంబంధించినటువంటి సేవకుల బోధలు, వీరికి సంబంధించిన ఏమండి సేవకుల సంఘాలలో వాక్య విరుద్ధమైనటువంటి, ప్రభు మాటకు విరుద్ధంగా సేవ చేసే సంఘాలలో మనం ఉంటే ఒక దినాన్ని మనం నరకంలో ఉంటాం. ఏమండి మరి నీ విశ్వాసం అంతా కూడా మరి అది పోయినట్లే, దానికి విలువ లేనట్లే, నీ భక్తికి విలువ లేనట్లే, నీ ఆత్మీయతకు విలువ లేనట్లే, నువ్వు దేవుని పేరట చేసిన వాటికి విలువ లేనట్లే. ఏమండి ఎందుకు విలువ లేదు అంటే, నీవు దేవుని శాశ్వత విరోధైన సాతానుకు సంబంధించినటువంటి వానికి సంబంధించిన సేవకుల యొక్క సంఘాలలో ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించే వారి యొక్క సంఘాలు విశ్వాసిగా ఉన్నావు గనుక తప్పక నరకానికి పోతావని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉద్యోగము చేస్తూ క్రైస్తవ సంఘాలను స్వచ్ఛందంగా నడిపించే వాక్య విరుద్ధముగా సేవను చేయు ఈ సేవకులు వెలుగుదూత వేషము ధరించుకొనిన సాతానులాగే వీరును కూడా వెలుగుదూత వేషమును ధరించుకొని, నీతి పరిచారకుల వేషమును ధరించుకొని వేషాలు మార్చుకుంటూ సేవను చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అంటే పైకి నీతి బోధలు, పైకి వెలుగుదూతల వస్త్రధారణ, ఏమంటే జ్ఞాన సంబంధమైన బోధలు బోధిస్తున్నట్టుగానే కనబడుతుంటారు. సమాధాన సందేశాలు ఇస్తూ ఉంటారు, శాంతి సందేశాలు ఇస్తూ ఉంటారు, ప్రేమ సందేశాలు ఇస్తూ ఉంటారు, సహన సందేశాలు ఇస్తూ ఉంటారు, ఓర్పు గురించి కూడా గొప్ప సందేశాలు ఇస్తూ ఉంటారు. ఇవేవి కూడా వారిలో కానీ, వారి కుటుంబాలలో కానీ, ఇలాంటి వారి సంఘాలకు వెళ్ళే వారిలో కానీ ఉండవని తప్పక తెలుసుకోవాలి. నేను చెప్పేటటువంటి విషయాలు ఉద్యోగస్తులైనటువంటి ఉద్యోగ పాస్తులు నడిపించే సంఘాలకి మీరు వెళ్ళండి. అక్కడ విశ్వాసులు కూడా వారు ఎలా ఉంటున్నారో మీకు తెలుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అసలు ఈ యొక్క ఉద్యోగం చేస్తూ సంఘం నడిపించడమే వాక్య విరుద్ధమైన సేవ. మరి ఇటువంటి బోధకుని మీద దేవుని అభిషేకం ఉంటుందా? అలాంటి వారిని పరిచర్యను దేవుడు తన ఆత్మతో నింపి వాడుకుంటాడంటే వాడుకోడు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకుని తన ఇష్టం వచ్చినట్టుగా తన సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
మరి ప్రభు ఏమంటున్నారంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మరి బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు అంటే తన ఇష్టపరంగా నడుస్తూ ఉంటాడు, తన ఇష్టపరంగా సేవ చేస్తూ ఉంటాడు. బుద్ధి కలిగినోడు అలా కాదు కదా, దేవుని మాట చొప్పున చేస్తూ ఉంటాడు. అక్కడే తెలిసిపోద్ది ప్రియా దేవుని బిడ్డారా. కనుక వాని యొక్క సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ బుద్ధి లేనివాళ్ళు, అజ్ఞానులు, ఏమండి పేరుకు మాత్రమే ఏదో వెళ్దాం, మనము కూడా అక్కడ బోధించడానికి అవకాశం ఇవ్వబడుతుంది కదా, మనం అక్కడ పాటలు పాడడానికి అవకాశం ఇవ్వబడుతుంది కదా, మనము కూడా మరి ఆ దేవుని పనిలో ఏదో వాడబడడానికి అవకాశం ఇవ్వబడుతుంది కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉద్యోగస్తుల ఏమండి వాళ్ళు కట్టినటువంటి సంఘాల సభ్యులుగా చేరి వాళ్ళు బోధిస్తారు, వీళ్ళు బోధిస్తారు. అక్కడ ప్రభురాత్రి భోజనానికి విలువ ఉండదు, అక్కడ దేవుని యొక్క బాప్తీసాలకు విలువ ఉండదు. ఇవన్నీ కూడా దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలే అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారికి అందరికీ కలిగే ముగింపు ఈ భూమి మీద చాలా భయంకరంగా ఏమండి ఉండును అని ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా నేను చెప్పట్లేదు, అపోస్తులుడైన పౌలు గారే చెప్పుచున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అని కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వీరి యొక్క అంతము ఏమండి ఇశ్రాయేలు మొదటి యారోబాము వలె ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి యారోబాము ఏమండి అతని సంబంధాల మీదకి, ఈ మొదటి యారోబాము మీదకి దేవుని కోపం రావడం జరిగింది. సర్వనాశనము ఏమండి ఆయన యొక్క సంబంధులందరూ యారోబాము కుటుంబం అంతా అయిపోయినట్లు రాజుల మొదటి గ్రంథము ఏమండి 12, 13, 14 అధ్యాయాలు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 53లో కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, యారోబాము ఏం చేశాడో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలను ఏమండి దేవుని యొక్క మార్గములోంచి, దేవుని యొక్క విశ్వాసములోంచి, దేవుని యొక్క ధర్మశాస్త్రము నుండి దేవుని మందిరానికి వెళ్ళే వారిని ఏం చేశాడంటే యారోబాము తన యొక్క స్వార్థ రాజకీయము కొరకు, తన యొక్క సింహాసనాన్ని సుస్థిరపరచుకోవడానికి ఏమండి ప్రజలు తననే గుర్తించి తన అధికారం కొనసాగించబడడానికి ఏం చేశాడంటే యారోబాము ఇశ్రాయేలీలను ఏమండి మరి విగ్రహారాధన వైపునకు నడిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అన్యదేవత ఏమండి ఆరాధన వైపునకు నడిపించాడు. దేవుని యొక్క దినాలను కూడా యారోబాము ఏం చేశాడు, మొదటి యారోబాము మార్చివేశాడు. దేవుని యొక్క పండగ దినాలను కూడా మార్చివేశాడు. దేవునికి సంబంధించిన పద్ధతులని మార్చివేశాడంటే ఎవరు, ఈ మొదటి యారోబాము. కనుకనే దేవుని యొక్క భయంకరమైన కోపం వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, మనం ఇంకొకటి చేశామా? ఈరోజు మనతో అయిపోదు ఈ పరిస్థితి. మన పిల్ల తరాల మీదకి దేవుని కోపం, దేవుని శాపం వారిని పట్టి పీడిస్తాదని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని కొరకు దేవుని పిలుపు నువ్వు పొందావా? దేవుని యొక్క సేవా సమర్పణ ఉందా? లేక నువ్వు సమర్పించబడ్డావా? సంపూర్ణ సేవ చేయి. ఆకలి దప్పులు కలిగిన దేవుని పనిలో ఉండు, నిందలు వచ్చినా దేవుని పనిలో ఉండు, కానుకలు రావట్లేదా దేవుని పనిలో ఉండు, మోకాళ్ళు వేయి. ఆత్మలు రావడం ఆలస్యం అవుతుందా దేవుని పనిలో మోకాళ్ళ మీద ఉండు. మరి ఇతర సేవకుల వలె మరి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడానికి టైం పడుతుందా? అయినా మోకాళ్ళు వేసి దేవుడు తగిన కాల సమయంలో నిన్ను హెచ్చించేంతవరకు కూడా ఆయన యొక్క బలిష్టమైన హస్తాల క్రింద దీన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తే సంపూర్ణ సేవకుని ఆయన విడిచిపెట్టాడు. సంపూర్ణ సేవకుని ఏమిటి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి సేవ చేసే సేవకుని ఆయన గణపరిచే దేవుడు. ప్రపంచాలకు తెలియపరిచి ప్రపంచాలకు అలాంటి సేవకుల ద్వారా తాను అనేకల జీవితాలకు ప్రత్యక్షపరచుకునే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటల మీద తిరుగుబాటు చేసి దేవుని మాటలకు వ్యతిరేకంగా ఏమండి పనిచేసిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా అయింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను తప్పుత్రోవలోనికి నడిపించినటువంటి వారి పరిస్థితులు ఎలా అయ్యాయి? దేవుని ప్రజలకు మాదిరిగా ఉండవలసిన వారు మాదిరిగా ఉండకపోవడాన్ని బట్టి వారి బ్రతుకులు, ఆ మాదిరిగా ఉండలేని వారి బ్రతుకులు కూడా ఏమయ్యాయి? ఈ విషయాలు ఒకసారి నేను తెలియపరిచి ఈ వారానికి ఈ విషయాలు ముగించే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధారాజు అయినటువంటి ఉజ్జియాను మనం చూస్తూ ఉంటాం. ఉజ్జియా యాజకులు చేయవలసినటువంటి పనిని ఉజ్జియా చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విని వెంటనే దేవుడు ఏం చేశాడు?
కుష్ఠరోగముతో ఉజ్జియాను ముత్తినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం అంతా చూస్తే మనకి ఈ విషయాలు తెలియపరచబడతాయి. ఉజ్జియా జీవితం ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది, ముగింపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఉజ్జియా ప్రియా దేవుని బిడ్డలారా, అజ్ఞాతంలోనే తన జీవితం ముగించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరామును మనం చూస్తూ ఉంటాం. ఇతడు కూడా దేవునికి విరోధముగా నడుచుకున్నాడు, దేవుని మాట మీద తిరగబడ్డాడు. మరి చేయకూడని క్రియలు చేశాడు. దేవుని విధానములు ఈయన నడవలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం అంతా మీరు చూస్తే మరి పేగు క్యాన్సరు ఈయనకు వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా 2 సంవత్సరాలు ఆ పేగు క్యాన్సర్ ద్వారా బాధను అనుభవించి చనిపోయినట్లు మరి యెహోషాపాతు కుమారుడైన యెహోరామును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆహాబు యెజెబెలులు వీరు కూడా ఇశ్రాయేలు ప్రజలను యోధా ప్రజలను కూడా విగ్రహారాధన వైపునకు నడిపించేటటువంటి ప్రయత్నాన్ని వారు చేసినప్పుడు దేవుని ప్రవక్తల మీద వారి ద్వారా దేవుడు చెప్పే మాట మీద తిరుగుబాటు చేసి వీరిష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవునికి మాటలకు దేవుని యొక్క చిత్తానికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆహాబు గురించి మనకు తెలుసు. ఆహాబు మరి ఆ ఒక యుద్ధములో గాయపరచబడినప్పుడు సిరియనుల యుద్ధములో ప్రియా దేవుని బిడ్డలారా కుక్కలు ఆయన రక్తాన్ని నాకినట్లు మనం చూస్తాం. తర్వాత ఆహాబు చనిపోయాడు. యెజెబెలు ఆహాబు యొక్క భార్య యెజెబెలు ఈమె రాణి, కానీ ఈమె ఏటైందంటే ఒక మేడ మీద నుండి త్రోసివేయబడి మరి రథాలతో త్రొక్కబడి ప్రియా దేవుని బిడ్డలారా చివరికి ఆమె యొక్క మాంసము శరీర భాగాలు దొరకలేని పరిస్థితి. చివరికి ప్రియా దేవుని బిడ్డలారా కుక్కలు ఆమె యొక్క మాంసాన్ని తిన్నాయి. ఒక దిక్కుమాలిన మరణాన్ని ఒక రాజు పొందాడు, ఒక రాణి పొందింది. ఒక ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేసే రాజు రాణి దిక్కుమాలినటువంటి మరణాలు పొందారు. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 29-40లో చూస్తాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 37 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు దేవుని వాక్యానికి మనం భయపడాలి అంటే ఎందుకు మనం దేవుని వాక్యానికి లోబడాలి అంటే ఎందుకు మనం దేవుని యొక్క మాట ప్రకారంగానే కష్టమైనా నష్టమైనా మనం చేయాలి అంటే చేయకపోతే ఒక ఆహాబు వలె, ఒక యెజెబెలు వలె, ఒక యెహోరాము వలె, ఒక ఉజ్జియా వలె ప్రియా దేవుని బిడ్డలారా మొదటి యారోబాము వలె మన బ్రతుకులు దేవుని కోపానికి గురవుతాయి. పరిస్థితులు చాలా భయంకరంగా ముగించబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితులు కొంత బాగానే ఉండొచ్చేమో కానీ ముగింపు చాలా భయంకరంగా ఉంటూ ఉంటుంది. కనుక నీవు చేస్తే మరి సంపూర్ణ సేవనే చేయి, లేదు ఉద్యోగము చేసుకుంటూ ఒక సంఘములో విశ్వాసగానా ఉండు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించండి. ఉద్యోగాన్ని చేస్తూ సంఘాలను నడిపించే పనికి పూనుకుంటే అది దేవుని వాక్య విరుద్ధమైనది, దేవుని కోపం నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగస్తుని సంఘములో విశ్వాసులుగా ఉన్నవారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గనుక మీరు సంపూర్ణ సేవకుడైనటువంటి సంపూర్ణంగా దేవునికి లోబడి విశ్వాసంతో పరిచర్య చేస్తున్న ఆ సేవకుని సంఘాలు విశ్వాసులుగా కొనసాగించబడండి. ఆ సేవ దేవునికి ప్రీతికరమైనది, దేవుడు ఆమోదించేది, అంగీకరించేది. ఆ సేవకుని కుటుంబం మీద, పరిచర్య మీద దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అక్కడ చేయబడిన ప్రతి ప్రార్థనకి ఆయన చెవులు ఒగ్గే ఉంటాయి. వాటికి అద్భుతమైన జవాబు మీరు మీ కుటుంబాలు గొప్ప దేవుని దీవెనలతో నింపబడతారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మరి మనం ఆ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగిస్తూ ఉన్నాను. మరి అనేకమైన విషయాలు వచ్చే వారం ఇంకొంత వాక్య ఆధారాలతో ఇంకొంత వివరముగా మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. బహునతుడా, మా ఈ ఆరాధన ద్వారా అయ్యా నీ వాక్యాన్ని ఆధారము చేసుకుని ఎన్నెన్నో విలువైన విషయాలు మీ ఆత్మ ద్వారా అయ్యా క్రైస్తవ లోకానికి ఈ విధముగా తెలియపరచడానికి, బోధించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీ స్తోత్రాలు. నీ వాక్యములో వ్రాయబడినట్లు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయబడినట్లు ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వారు ఈ మాటలకు విధేయత చూపి ఈ మాటలను ఆచరణలో పెట్టి సంపూర్ణ సేవకుల సంఘాల్లో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ప్రభువా ఇగోనైనా సంపూర్ణ సేవకుల ద్వారా మీ ఆత్మబోధకు లోబడి నీ చిత్తానుసారముగా వారి ఆధ్యాత్మిక జీవితాలు నీలో కొనసాగించుకున్నట్లు మీ కృప దయచేయమని ప్రభువా మరొకసారి అయ్యా ఈ ఆరాధన పాల్గొన్న మా ప్రియుని పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగున భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయి. మారణస్థలం మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనలకు కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు
కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలు, ఈ విశ్వాస పరిచయాలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునుగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.